అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. అంతా బాగున్నారా? పొద్దు మా పొలంలో జొన్నలు పీక్కొని కాలుస్తూ ఉన్నాము. దానికి ఈ పొద్దు చూడు ఉప్పు మిరకాయ అంతా ఎత్తుకొని పోతా ఉన్నాము. కాల్చి మళ్ళీ తిని చూస్తే టేస్ట్ ఎట్లుంటుందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఓపెన్ చేస్తా ఉన్నాను. బాగా మాత్రం చాలా బాగా వచ్చింది కదా. బాగా వచ్చింది ఫ్రెండ్స్. గింజలు బలిచిండాయి, గింజలు కూడా బాగా అయిండాయి ఫ్రెండ్స్. ఇవి బాగా టేస్ట్ గా 50% 70% అయిండాయి ఫ్రెండ్స్. చూడండి, బాగుంది, సూపర్ గా అయింది గింజలు. ఓకే, సూపర్ అండి ఫ్రెండ్స్. ఇంకా ఒక 25 డేస్ వస్తే ఆ ఎన్ను ఇంకా బాగా మంచి సైజు పెరుగుతుంది. ఫ్రెండ్స్ చూడండి, కర్రలు మాత్రం చాలా హైట్గా పెరిగినాయి. మనకంటే ఎంత హైట్లో ఉన్నాయి చూడండి. పంట బాగా అయింది. సో ఇక్కడ నీళ్ళు బాగా పారుతుంది కాబట్టి కర్రలు బాగా అయినాయి. ఎండ్లు కూడా చాలా బాగా ఉన్నాయి. మంచి మంచి ఎండ్లు తీసుకుంటాం మనము. ఓకేనా, చూడండి గిరి తీస్తా అన్నాడు ఎండ్లో. అసడే అట్లా బాగుండే ఎండ్లో తీసుకున్నాము. చాలే నాయన, ఎన్ని ఒక 5 తీసుకున్నాం చాలా. చూడండి ఫ్రెండ్స్, చేను మాత్రం ఎంత హైట్గా పెరిగింది అసలుకి. చూడవచ్చు మీరు, జొన్నకర్రలు చూడండి ఎంత హైట్లో ఉన్నాయి. అసలుకి బాగా అయింది. పిక్కే గిరి అలాంటివి పిక్కు బాగున్నాయి. అవి తీసుకో. గిరి ఒక 10 ఎండ్లు తీసుకున్నామా? మేము ఒక 8 ఎండ్లు పిక్కు అన్నాము. బువా 8 ఎండ్లు పిక్కు అన్నాం. చాలా ఇంకట్లయితే నువ్వు పిక్కు అంటే ఎన్ని తీసుకోండి బువా? 4 ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టోటల్గా ఒక 10 ఎండ్లు తీసుకున్నాము. 10కి పైనే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ తీసుకొని పోయేసి మనం ఈరోజు బాగా కాల్చేసి దాని జೊತೆకి ఉప్పు కారం తెచ్చినాం కదా, మిరపకాయలు బాగా దంచేసి దానికి బాగా పట్టించేసి మనం బాగా కాల్చినామంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రము. గిరి ఎత్తుకో గిరి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయి? దగ్గర 10-12 ఎండ్లు ఉన్నాయి. సాల్లే, ఇవైతే మనము దండిగా అవుతాయి మనకి. ఇప్పుడు తీసుకొని వెళ్ళేసి మనం బాగా ఎండ్లు కాల్చేసి తినేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కంకులకుండే పట్లన్నీ పీకేస్తాము. పీకేసి కాలుస్తాము. ఓకేనా గిరి, పట్లన్నీ పీకే గిరే. ఈడ పీకేసి జువాలకి వేస్తాము. కంకులు మాత్రం బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇప్పుడు కరెక్ట్గా ఉన్నాయి మనం తినేదానికి. సో చాలా బలిసిపోయినా కూడా కంకులు మళ్ళీ తినేయలేదు ఫ్రెండ్స్ మనము. దానికోసము ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీరు ఏమి ఒక 70% అయితే మనకి బాగా ఎండ్లు అయినాయి. చూడవచ్చు మీరు, దాంట్లో ఉండే గింజలు అంతా చూడండి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా బలిసినాయి మనకి ఇప్పుడు ఏమో కాల్చుకోవడానికి. వీడియోలో ఎండ్లు చూడండి ఎట్లున్నాయి. చూపి బావా 2 ఎండ్లు ఎట్లున్నాయా చూడండి ఫ్రెండ్స్. చూడండి, గింజలు మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మనము కాల్చుకోవడానికి చాలా బాగుంటాయి. సరే బావా, తీసేయండి, పట్లన్నీ తీసేయండి, కలుస్తాం, స్టార్ట్ చేస్తాం. బాగా తినేస్తుంది, పెయ్యి బాగా తినేస్తుంది. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి కదా పట్లు, తినేస్తుంది అసలుకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎన్నిలు తీసాం కదా, ఆ పట్లు చూడండి సీమావకి వేసింటే సీమావ అసలుకి
తినేస్తుంది పాపం. ఈ టైంలో ఒట్టిగడ్డి తప్ప పచ్చిది ఉంది కదా, అందుకే ఎండ్లు పట్ల వేసాలకి బాగా తినేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, యాపూలు ఏం కాసినాయి చూడండి. ఇప్పుడు ఉగాది టైం కదా, అందుకోసము యాపూలు మాత్రం ఫుల్ కాసినాయి. చెట్టు అంతా ఏం బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి స్నేహితులు. సూపర్గా బ్యూటిఫుల్గా కనపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే జొన్నెండ్లు అయితే మనము కాల్చేదానికి కట్టెలు అయితే తెచ్చినాడు. సో ఆ కట్టెలను మనం చిన్న చిన్నగా ఇంచేసుకొని కాల్చేద్దాం ఇంకా, ఓకేనా? కట్లన్నీ సించి పారేస్తా అంటే అందుకే ఫుల్ స్టామినా మా బావ కల్లా. ఇటు చూడండి గుండు బావ. అదే 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 చూడండి ఎట్లున్నాడు. ఫ్రెండ్స్ కమెంట్ చేయండి మా బావ ఎట్లున్నాడు అనేసి. అంటించుకురే. బాగా మలిగించేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఎన్ని వేసేసుకున్నాం. గిరి పైన వేసే గిరి అన్నీ నీట్గా పెట్టు. అట్లా గిరి అగ్గంతా ఇక్కడ ఇటు సైడ్ వస్తుంది. పెట్టు ఉంది పెట్టు. ఆటు సైడ్ ఇంకా మళ్ళీ మనం తిప్పుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్ చూడొచ్చు, మనం దగ్గర ఒక 13 ఎన్నులు తెచ్చాము. 13 మనం ఇప్పుడు బాగా కాల్చేసుకున్నాం అగ్గి పైన. అంతే, అగ్గిపైన బెరిన కాలిపోతాయి. బాబా ఆతుడికి బావా కట్లో అగ్గి ఇటు సైడ్ వచ్చేస్తుంది. అప్పుడేనా ఆల్మోస్ట్ ఎన్నిలన్నీ మనకి కాలిపోయినాయి. చూడొచ్చు మీరు, పట్ట 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 అని పేలాల సౌండ్ అయితే వస్తుంది. చూడొచ్చు ఇక్కడ. గిరి చాలా మాడిస్తే బాగుంటుంది గిరి, ఓకేనా? తిప్పు గట్టితో అట్లా తిప్పుకుంటా ఉండి అన్ని ఎన్నిలో, లేకపోతే కాలిపోతాయి. ఎలాంటి పైరు ఎలాంటి అగ్గి చాలా ఉంది కదా, తిప్పు ఎన్నిలో. కావాలంటే మళ్ళీ మీరు ఎన్నిలపైన అగ్గి వేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ ఆల్మోస్ట్ ఎండ్లు ఆల్రెడీ మనకి బాగా కాలిపోయినాయి. దగ్గర అన్నీ ఒకసారి తిప్పేసుకో, ఓకేనా? కాలనీ ఒక సైడ్ తిప్పుకోండి. ఆ సైడ్ కాలనీలో ఆ సైడ్ పైకి వేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండ్లు ఆల్మోస్ట్ మనకి బాగా కాలిపోయినాయి. తీసేయండి గిరి, ఇంకా కాలిండాయిలే అన్ని సైడ్లు కాలిండాయి. తీసేసుకోండి సైడ్కి, మళ్ళీ కావాల్సింటే వేసుకున్నాం. ఆల్రెడీ ఇట్లుగానే కాలినట్లు అయిపోయింటాయినా, కొద్దిగా నల్లగా అయినట్లు కనిపిస్తాయి. కానీ కాకపోతే ఆడ కాలిన వెళ్ళదు. కాకపోతే పైన మనకి అగ్గి మళ్ళీ ఉంటుంది కాబట్టి నల్లగా కనిపిస్తాయి అంతే. కొంచెము బాగా మనం కాల్చుకుంటేనే బాగా టేస్టీగా ఉంటాయి, బాగా కాలుతాయి ఎండ్లు. తీసేసుకో గిరి ఇప్పుడు అన్నీ. ఫ్రెండ్స్ చూడండి, ఎన్నులు అయితే బాగా కాలిపోయినాయి. అన్నీ తీసేసుకున్నాం ఇప్పుడు. తీసే బావ అన్నీ ఎన్నిలో కాలిపోయిండాయిలే ఇంకా. చూడండి ఫ్రెండ్స్, ఎన్నులు అయితే బాగా కాలిపోయినాయి. ఓవర్గా ఏమో మనకి కాలిపోలేదు, అట్లా పైన కొంచెం లైట్గా బ్లాక్గా కనిపిస్తాయి. కాకపోతే ఎక్కువ ఏం కాలలేదు. చూడండి ఫ్రెండ్స్, ఎండ్లు అయితే బాగా కాలినాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే మిరపకాయలు, పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు తెచ్చినాం కదా, బాగా బండ పైన నూరేసుకున్నాం. బాగా ఉన్నిలే
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బండ అయితే మంచి బండ ఇక్కడ తీసుకున్నాము. ఈ బండ పైన మనము పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు వేసుకొని బాగా నూరుకున్నాము. క్లీన్ చేయబోవా బండంతా మళ్ళీ తినలేము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పచ్చిమిర్చి అలాగే ఉప్పు కూడా తెచ్చినాం కదా, ఉప్పు రెండు బాగా మనము నూరేసుకున్నాము. ఇప్పుడు నూరేసి ఎండ్లకు పూసేస్తే మాత్రము సూపర్గా ఉంటుంది. అసలుకి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, కతక్కని ఉంటుంది. ఏముంటారు ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. బాబా గుండు బావా, మిరపకాయలు ఇడిపించుకో బావా. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక దగ్గర 20 మిర్చి వేసుకున్నాము, దాని జೊತೆ ఉప్పు వేసుకున్నాము. తగినంత ఉప్పు వేసుకొని నూరుకున్నాం బాగా. గిరి బాగా బాగా నూరుకోవాల. చాలా బావా, ఉప్పు ఎక్కువ అయిపోతే మళ్ళీ తినలేము, రోస్ అయిపోతుంది. గొజ్జుగా బాగా నూరుకుంటే గమ్మంది నాదం జుమ్మన్నాదో. ఎంత గమగమలాడుతా ఉంది తెలిసిన. గుంటూరు కారం, పచ్చిమిరకాయ కారం, ఇది ఎప్పుడన్నా తిన్నారా, చూసారా? తిని చూడండి ఒక్కిత్త, దాని టేస్ట్ ఎట్లుంటుందో. గుమ్మంది నాదం జుమ్మన్నాదో. చూడండి ఫ్రెండ్స్, అసలు గిరి పచ్చిమిర్చి ఉప్పు నూరుతా ఉంటే గమ పచ్చిమిర్చి స్మెల్ వస్తూ ఉంది. ఇంకా నూరు గిరి బాగా. అలాగనే వేసుకునే గిరి ఇది కూడా అంతే, వేసి నూరే. అసలుకి పక్కన ఉండాలి అట్లే, టేస్ట్ మాత్రమే. అన్నింటికి సాలదేమో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉప్పు కారము బాగా గొజ్జుగా మా బావ నూరేసినాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఎన్నెలు దీనికి పూసేసి తింటా అంటే నా సామి ఎట్లుంటుందో ఫ్రెండ్స్, సక్కత్తుగా ఉంటుంది, కట్టక్కన ఉంటుంది అసలు టేస్ట్. రెడీనా బాబు కారమా? రెడీ. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఎన్నెలు ఎలా ఉన్నాయనేసి అంటే ఎట్లున్నాయి ఫ్రెండ్స్, కమెంట్ చేయండి. బాగున్నాయి, అసలుకి పర్ఫెక్ట్గా కాలినాయి. లైట్గా బ్లాక్ కలర్ కనిపిస్తాయి, ఎందుకంటే లైట్గా బ్లాక్ కలర్ కనిపిస్తుంది, ఎందుకంటే అగ్గిపోయింది కదా. సో దానిపైన ఉండే పొగ అంతా దీనిపైన పడాలి, అలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఉప్పు కారంలో బాగా అద్దేసుకొని దీన్ని రాక్కుని పూసుకున్నాం, బాగా పట్టిస్తాం ఎన్నెలకి. ఇందా బావా, ఎన్నెలన్నీ బాగా అంటించండి ఒకటి తీసుకొని. చూడండి ఫ్రెండ్స్, లోపల ఎంత నీట్గా బాగా కాలిపోయి ఉంటాయి, ఉడికిపోయి ఉంటాయి ఎట్లనే అగ్గికి. అవుట్ సైడ్ మాత్రం లైట్గా బ్లాక్ ఉండొచ్చు, కాకపోతే గింజలు అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కారము ఉప్పు అంతా బాగా నూరుకున్నాం కదా. సో పేస్ట్లో మనము బాగా కాల్చిన జొన్నెండ్లు బాగా ఇప్పుడు తిక్కేసుకున్నాం, బాగా పట్టిస్తాం కారము. గిరి అన్నీ అట్లా పూసేయండి, దాంట్లో అట్లా ఉజ్జేసుకోండి, అట్లా కొంచెం వాటర్ అంటే బుల్ల ఉండు కదా. లేదు బాబు, సరిపోతుంది, చాలే. అంతే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తం ఎండ్లకంతా మా బావ గిరి కలిసేసి బాగా పట్టిస్తున్నారు ఎండ్లకి కారము. సో మస్తుగా ఉంటాయి తినేదానికి మాత్రము. ఆ స్మెల్ వేరే లెవెల్లో వస్తుంది ఫ్రెండ్స్ నాకు మాత్రం, ఎందుకంటే అగ్గిలో కాల్చాం కదా, ఆ స్మెల్ ఇంకా అట్లే ఉంది. ఆ ఎన్నెల దగ్గరికి వెళ్తే అసలుకి స్మెల్ సూపర్గా వస్తుంది, అదిరిపోయింది. టేస్ట్ చూడు ఎట్లుండాయా? వెరీ 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 టేస్టీ 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 ఫ్రెండ్స్. బావ ఎట్లుండే చెప్పవా టేస్ట్? గుంటూరు టేస్ట్ ఉన్నట్లుంది. వెరీ స్మూత్, చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు, ఎండ్లు అయితే మనం బాగా కాల్చేసుకొని దాని జొతకి ఇప్పుడు ఉప్పు కారంలో అద్దేసుకొని మా బావ వాళ్ళు ఇప్పుడు టేస్ట్ చూస్తున్నారు. టేస్ట్ మాత్రం అదిరిపోయిందని చెప్తున్నారు. ఎట్లుంది బావ? వెరీ మిర్చి, వెరీ వెరీ కారా, సూపర్ టేస్ట్. ఎట్లుంది బావ టేస్ట్? బొల్ల బాగుంది. చూడండి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం అదిరిపోయింది, వేరే రకాల ఉంది.